మనం ఈరోజు కార్యక్రమంలో యు అనే ఆంగ్ల అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పంటే ఉమా, ఉష, ఉత్తేజ్, ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలు ఏంటి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యు అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతాయో వాళ్ళని ప్రధానంగా చెప్పంటే తెలివిగలిగిన వ్యక్తులుగాను, అదేవిధంగా ఆవేశపరులుగాను ఒక్క మాటలో చెప్పవచ్చు. ఆవేశం అంటూ వీరికి వచ్చిందనుకోండి, ఆ తర్వాత వీరిని ఆపడం ఎవరి చేత కూడా కాదు. కానీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉండడం చేత చాలా సందర్భాల్లో వీరు ఆవేశం ఏదైనా వస్తే కూడా దాన్ని అణుచుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే వీరు విజయాలను సాధించగలుగుతారు. లేకపోతే మాత్రం ఎప్పుడైతే వీరికి ఉన్నటువంటి కోపం, ఆవేశం అంటే దాన్ని బహిర్గతం చేస్తారో, దీనివల్ల ఏంటంటే కుటుంబ జీవితంలో కానీ, వృత్తి వ్యాపార జీవితంలో కానీ ఇబ్బందులు అధికంగా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే ఆవేశాన్ని అణుచుకుంటారో అటువంటి వారు యు అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే వీళ్ళని చాలా మంచి మనుషులుగా కూడా చెప్పవచ్చు. చూడండి, ఆవేశం ఒక్కటి వీరికి అధికంగా ఉంది తప్పితే మిగతా ఇతరత్ర విషయాల్లో కూడా వీరిని మంచివారుగా చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా, చిన్న చిన్న మాటలకు కూడా ఎక్కువగా సంతోషపడతారని చెప్పవచ్చు. అంటే చాలామందికి నిజంగా చెప్పాలంటే మనం కుటుంబ సభ్యులను కానీ, బంధుమిత్రులను కానీ మనం పరిశీలన చేస్తే వారికి ఒక ₹1,00,000 ఇచ్చినప్పటికీ తృప్తి ఉండదు, లేకపోతే వారికి ఇంకేదైనా ఒక ₹10,000 ఇచ్చినప్పటికీ తృప్తి ఉండదు. కానీ యు అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వారి ఏంటంటే చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న సహాయాలకు కూడా ఎక్కువగా కూడా వీరు చాలా సంతోషపడిపోతుంటారు. అదేవిధంగా వీరిని ఒక్క మాట చెప్పంటే అదృష్ట జాతకులుగా కూడా చెప్పవచ్చు. తమ ఇష్టపడ్డ వారిని, తమ కుటుంబ సభ్యుల్ని, తాము వస్తువులు ఏవైతే కష్టపడి కొనుక్కుంటారో వాటి పట్ల వీరికి ప్రేమానురాగాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా తాము ఇష్టపడ్డ వారి కోసం ఎంత కష్టపడడానికైనా సరే వీరు ఎప్పుడూ కూడా సిద్ధపడుతుంటారు. వీరికి తెలివితేటలు ఎంత ఉన్నా, డబ్బు ఎంత ఉన్నా కూడా ప్రధానంగా ఏంటంటే గర్వం అన్నది ఏమాత్రం కూడా వీరికి ఉండదని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా తమ స్థాయి కన్నా కూడా తక్కువ స్థాయిలో ఉండేలా వీరు ఎప్పుడూ ఎదుటి వ్యక్తులకు కనిపిస్తూ ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న పిల్లలంటే వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అది సొంత పిల్లలు కావచ్చు, బంధువుల పిల్లలు కావచ్చు, స్నేహితుల పిల్లలు కావచ్చు, ఎవరిన కూడా కావచ్చు. అదేవిధంగా వీరు ఇష్టపడ్డ వారి యొక్క ప్రేమను పొందడానికి ఎంతటి త్యాగానికైనా సరే వీరు ఎప్పుడూ కూడా సిద్ధపడుతుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ జీవితం పట్ల అంటే భార్య పట్ల భర్త కావచ్చు, భర్త పట్ల భార్య కావచ్చు, ఎప్పుడూ కూడా కొంతవరకు రొమాంటిక్గా వ్యవహరించే వ్యక్తులుగా కూడా వీరి గురించి మనం అధికంగా కూడా చెప్పవచ్చు. వీరికి కొత్తదనం పట్ల ఎప్పుడూ కూడా ఆకర్షితులవుతుంటారని చెప్పవచ్చు. అంటే ఏదన్నా మార్కెట్లోకి ఏదైనా కొత్తగా ఒక వస్తువు వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఇంకొకటి వచ్చింది అంటే కూడా ఎప్పుడూ కూడా అటువైపు వెళ్ళడం, అటువైపు వస్తువులు కొనుగోలు చేయడం, దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయడం కూడా వీరు అధికంగా చేస్తుంటారు. నూతన ప్రణాళికలు కూడా ఎప్పుడూ కూడా రూపొందిస్తుంటారు. ఇవాళ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో సక్సెస్ కోసం రేపు మళ్ళీ అదే పని చేయాలి అని చెప్పి అనుకోండి, యు అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఆ పనిని మరికొంత నూతనంగా చేసి విజయాలు సాధిస్తారు. ఎప్పుడూ కూడా పరిశోధనలో నిమగ్నమై ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న వైపు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా కొంతవరకు కొత్తదనం కోసం ఎప్పుడూ కూడా వీరు ఎప్పుడు ప్రయత్నాలు అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా వీరు నిజాన్ని నిర్భయంగా యథాతథంగా చెప్పే అలవాటు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అంతేకాక తమకు అదృష్టం రావాలి, అదృష్టంగా జీవించాలి అని చెప్పి కానీ, లేకపోతే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం కానీ, భవిష్యత్తులో అలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో, ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడడం కానీ వీరికి పెద్దగా ఇష్టపడదు. వర్తమానంలో ఎక్కువగా జీవించడానికి వీరు ఇష్టపడతారని చెప్పవచ్చు. అంటే ఈరోజు ఇలా ఉన్నాం, ఓకే జరగని, రేపు ఎలా ఉంటే అలా నడుస్తుంది కదా, రేపటి గురించి ఎందుకు ఆందోళన చెందాం, ఎందుకు భయపడ్డం అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు అధికంగా ఉంటాయి. కానీ కొంతవరకు ఏంటంటే వీరు రేపటి గురించి కూడా కొంత ఆలోచనలు చేసి కర్కాటక రాశి వారికి రావాల్సిన మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు ఈ వారం చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు కొత్త హోదాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తులాభ సూచనలు. గురువారం వివాదాలు చుట్టుముడతాయి, కావున జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు కూడా గురువారం వీరికి అధికమవుతాయి. పుష్యమి వారికి ఆదివారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. గురువారం కార్యజయం, ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఆశ్లేష వారికి సోమవారం వివాదాలు అధికమవుతాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది, కావున జాగ్రత్త వహించాలి. శుక్రవారం ఆశ్లేష వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. కర్కాటక రాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. అనుకున్న పనులేవి కూడా ముందుకు సాగవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు కూడా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశపరుస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖ వారికి ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. బుధవారం వీరికి ఉద్యోగ లాభ సూచనలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పుబ్బా వారికి ఆదివారం వీరు విందు వినోదాలలో పాల్గొంటారు. కార్యజయం కూడా ఉంటుంది. బుధవారం ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరం 1వ పాదం వారికి సోమవారం భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. కానీ అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. గురువారం వీరికి అనారోగ్య సమస్యలు, బంధువుల నుంచి ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే అన్నపూర్ణ మాతను ప్రతినిత్యం పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికందుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఈ వారం లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి గత కొంతకాలంగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది ఈ వారం తొలగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి సోమవారం భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కావునటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. గురువారం అనారోగ్య సమస్యలు, బంధువుల నుంచి ఒత్తిళ్లు కూడా ఎదురవుతాయి. హస్తావారికి మంగళవారం యత్న కార్యసిద్ధి, పరిచయాలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. శనివారం వీరికి వృధా ఖర్చులు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. ఇక చిత్త 1, 2 పాదాల వారికి సోమవారం శుభవార్తలు అందుతాయి. వాహనయోగ సూచనలు. గురువారం అనుకోని ఖర్చులు, బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. కావున గురువారం కొంత జాగ్రత్త వహించాలి. కన్యారాశి ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా తులారాశి వారిది పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు దూరమైన వారు ఎవరన్నా ఉంటే తిరిగి దగ్గరవుతారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు విస్తరణలో ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్త 3, 4 పాదాల వారికి సోమవారం శుభవార్తలు అందుతాయి. వాహన యోగ సూచనలు. గురువారం అనుకోని ఖర్చులు, బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. కావున గురువారం జాగ్రత్త వహించాలి. స్వాతి వారికి మంగళవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు, ఉద్యోగ యోగ సూచనలు. శనివారం వివాదాలు అధికమవుతాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. ఇక విశాఖ 1, 2, 3 పాదాల వారికి బుధవారం వస్తులాభాలు, ఉద్యోగ యోగ సూచనలు. గురువారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు, రుగ్మతలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. తులారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం చాలా వరకు కూడా ఈ వారం ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రముఖులు, పెద్దల యొక్క సలహాలు కూడా ఈ వారం వీరు స్వీకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారిని పదవులు కూడా వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక నక్షత్రపరంగా పరిశీలన చేస్తే విశాఖ 4వ పాదం వారికి బుధవారం వస్తులాభాలు, ఉద్యోగ యోగ సూచనలు. గురువారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, రుగ్మతలు కూడా అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి.